నమస్తే. వెల్కమ్ టు అభినవ్ భారత్. మోంతా తుఫాన్ దాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. చాలామంది బ్రతుకులు రోడ్డున పడినటువంటి పరిస్థితి చెప్పొచ్చు. ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం కాకుండా మిగతా అన్ని రకాల నష్టాలు జరిగినాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఒక కుటుంబం గురించి మాట్లాడదాం. ఆ కుటుంబం మొత్తం ఆ జీవనాధారం అంతా కూడా బాతులు మేపుకుంటూ జీవనం సాగించే కుటుంబం ప్రస్తుతం రోడ్డు మీద పడింది. దాదాపు 20,000 బాతు పిల్లలు మొత్తం మొత్తం ఈ ఏదైతే ఈ వర్షం, వరద ప్రవాహానికి కొట్టుకుపోయి మొత్తం వాళ్ళ కుటుంబం రోడ్డున పడినటువంటి ఘటన సంతనూతలపాడు మండలానికి సంబంధించిన ఘటనగా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ప్రస్తుతం స్పాట్‌లో ఉన్నాము. ఇక్కడ మొత్తం ఈ ఈ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇదే వృత్తిని ఇక్కడ కొనసాగిస్తున్నారట. ఈ 10 సంవత్సరాల పీరియడ్‌లో ఎప్పుడూ ఇలా జరగలేదు. మాకిప్పుడు చాలా నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ధాటికి తమ కుటుంబం రోడ్డుపైకి వచ్చిందని కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా ఈ బాతు సంబంధించిన పిల్లలన్నీ గూడా ఈ ప్రవాహంలో మునిగిపోయినటువంటి క్రమం. మొత్తం దాదాపు ఒక 20,000 బాతులు, వాటి పిల్లలు అనేసరికంటే ఎవరికైనా ఎంత నష్టమో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. మాట్లాడదాం వీళ్ళకి సంబంధించి అసలు ఎట్లాంటి సిట్యుయేషన్ జరిగింది, ఆ తుఫాను ధాటికి వీళ్ళు ఎట్లా ఆ రాత్రి ఎలా గడిపారనే అంశం పైన మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా నష్టం జరిగింది అనే అంశం పైన మాట్లాడదాం. ఏంది మీరు అసలు మొత్తానికి ప్రాపర్ ఎక్కడ మీరు? ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? ఇక్కడ 10 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 10 ఏళ్ల నుంచి వస్తామండి. ప్రతి వచ్చినప్పుడల్లా ఒక నెల రోజులు ఇక్కడ స్పెండ్ చేసి, ఇక్కడ బాతు పిల్లలకి నూకలు, బాకులేసుకొని నీళ్ళలో తిప్పుకొని కొంచెం పెద్దయినాక తీసుకొని వెళ్తామండి ఇక్కడి నుంచి వరిశాలలకి. అలాంటిది 28వ తారీఖు నైట్ వచ్చిన వరద ప్రవాహం నైటు హ్మ్. బీభత్సంగా వచ్చేసింది. దాంట్లో వరద బాతు పిల్లలన్నీ కొట్టుకొని పోయి చనిపోయినాయండి. దాదాపు మేము 30,000 దాకా ఉన్నాయి. 30,000 పిల్లల్లో 20,000 పలిచికి 4,000 బతికినాయి. మాదేమొచ్చి నా పేరు పేరం బాబు. మాది చీమకుర్తి ఉండేది. ఇదేం నూతలపాడు జరిగిన సంఘటన. హ్మ్. అంటే ఆ రోజు రాత్రి ఏం జరిగిందసలు? ఇంత పెద్ద వరద వస్తదని మీరు ఊహించారా అసలు? ఊహించలేదు సార్. మామూలుగా వరదొచ్చిద్ది గానీ, అటు ఎళ్ళిద్ది గానీ అంత లోతు లేదు. చానా బీభత్సంగా వరద వచ్చేసిందండి. నైటొచ్చేసింది. హ్మ్. దాన్ని ఎవరు ఆ టయాన ఏం చేయలేక హ్మ్. ఇబ్బంది జరిగింది. హ్మ్. అంటే ఆ రాత్రి మీరున్న కుటుంబం మొత్తం కాపాడడానికి ప్రయత్నించారా? ప్రయత్నం చేశాము. చేసినా ఏం సుఖం లేదు. వదిలేసాము. వదిలేసినయన్ని పళ్ళకి అడ్డుపడి చనిపోయినాయి. ఆ! చనిపోయినాయి. ఎంతమందుంటారు మొత్తం మీ ఫ్యామిలీకి? 10 మంది ఉంటామండి. ఆ! 10 మంది పిల్లలెన్నుండే మొత్తం? మొత్తం 30,000 పిల్లలండి. ఆ! 30,000 పిల్లలు ముగ్గురు 10,000 ఏసుకున్నాం. ఒక్కొక్క పిల్లొచ్చి రూ. 35, రూ. 40 పడిద్దండి. హ్మ్. దానికి ఫీడింగ్ ఖర్చుకని డైలీ నూకలు, మెడిసిన్స్ ఇంత ఫీడ్ ఎంత డైలీ ఒక్కొక్కరికి 15,000 ఖర్చయిద్ది. హ్మ్. మేము ఇక్కడ 25 రోజుల నుంచి ఉన్నాం. హ్మ్. అలాంటిది ఎప్పుడు ఏం జరగలేదు. దాదాపు మేము 15 సంవత్సరాల నుంచి వస్తాం ఇక్కడికి. హ్మ్. వస్తాం ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాం. హ్మ్. ఫీడింగ్ చేసుకొని కొంచెం పెద్దయి చేసుకొని వెళ్ళిపోతాం. హ్మ్. అంటే ఎంత ఎంత నష్టం జరిగినట్టు? దాదాపు ఒక మనిషికొచ్చి 7, 8 లక్షలు. 3 హ్మ్. కుటుంబాలు. 3, హ్మ్. 7, 8 లక్షల. 3 కుటుంబాలు జీవిస్తాయా ఇక్కడ? 3 కుటుంబాలున్నాం. హ్మ్. ఒక్కొక్క మొత్తం 8 లక్ష మనిషికి 8 లక్షలు లాస్ట్. హ్మ్. అంటే ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ పిల్లలని? మద్రాసు అంబూరు నుంచి తీసుకొచ్చామండి. హ్మ్. ఈ అంబూరు నుంచి తీసుకొచ్చాం హ్మ్. పిల్లల్ని. హ్మ్. ఒక్కొక్క పిల్లొచ్చి రూ. 35, రూ. 40 మన ట్రాన్స్‌పోర్ట్స్, మెడిసిన్స్ ఇయన్నీ డైలీ చూసుకుంటే 10,000 దాకా పడిద్ది ఒక్కొక్కరికి. హ్మ్. రూ. 10,000 ఖర్చయితాయి డైలీ. హ్మ్. ఎన్నేళ్ళు అది పెద్దగా కావడానికి ఎన్ని నెలలు పడుతుంది? 90 రోజులు పట్టిద్దండి. హ్మ్. 90 రోజులు, 100 రోజులు పట్టిద్ది పెద్దవ్వాలంటే. హ్మ్. అప్పటిదాకా సా మేపుకోవాలి. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఈ 90 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు వాటిని? అంటే కటింగ్ అమ్ముకుంటే అమ్ముకుంటాం అప్పుడు. హ్మ్. గుడ్లు తీసుకెళ్తారు. హ్మ్. అదే కట్ పైగా ఎక్స్‌పోర్ట్ అయిపోతాయి. హ్మ్. తమిళనాడు, కేరళ, హ్మ్. జుమ్ బరంపూర్ అట్టా హ్మ్. ఎళ్ళిపోతాయి. ఒరిస్సా హ్మ్. ఎళ్ళిపోతా ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు మొత్తం అంటే బాతుల్ని ఇక్కడే ఇదే ప్లేస్‌లో మీరెందుకు ఎంచుకున్నారసలు? మంచిగా ఏం లేదండి. అదే ఒక 20 డేస్ ఇక్కడ వాటరుంటాయి. హ్మ్. అట్లా తిరగడానికి. తిరగడానికి బాగా యూజ్‌గా ఉంటదని ఇక్కడ వస్తాం. హ్మ్. ఒక 20 రోజులు తిప్పుకొని మళ్ళీ వేరే మారుతా ఉంటది జీవనాశ అంతా. హ్మ్. తిరుగుతూ అటు యాడుంటే ఆడ ఎళ్తానే ఉంటాం అది. హ్మ్. అది ఎన్నేళ్ళు అంటే మొత్తం ఇదే ఫీల్డా మీకు ఇంకా ఇదే ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఓ 10 సంవత్సరాల నుంచి చేస్తాం. 10, 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. హ్మ్. ఎప్పుడైనా ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరిగిందా? జరగలేదండి. హ్మ్. ఇలాంటిదంతా. హ్మ్. ఏం కోరుకుంటున్నారు? అంటే మీకు మీ నష్టాన్ని నష్ట భర్తీ చేయడానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాంటి సాయం కావాలనుకుంటున్నారు? ఏదో గవర్నమెంట్ ద్వారాగా సాయం అంటే కనిపిస్తుంది గానీ ఏదో మాకు ఆర్థిక సాయం చేస్తారు ప్రభుత్వం. హ్మ్.
దాని సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది తెలియజేస్తారని ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మా అభిప్రాయం. చెప్పండి ఏంది అసలు వీళ్ళకి జరిగిన నష్టం ఎట్లా ఇదైంది? మీరు అంటే ఇక్కడ వస్తా పోతా ఉంటారా ఏందన్నట్టు? మొత్తం చాలా చచ్చిపోయినాయండి. మీరు ఇదేనా? ఇది కుటుంబం మొత్తం ఇదే. ఆ, మొత్తం ఇది 30,000 పిల్లల్లో ఆ, ఒక 5,000 మిగిలింది. ఆ, మొత్తం చచ్చిపోయింది. మొత్తం చెరువు కొట్టుకుని పోయింది. ఉమ్, అది 20 లక్షలు లాస్ మాకు. ఆ, ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని ఇంకంతే, ఏం లేదు. ఆ. మీకు ఇంకేమన్నా జీవనాధారం ఏం లేదు, ఇదే మాకు పుట్టుకతోటి ఇదే. మేమేం పని చేయం. పెట్టుబడి తెచ్చుకోవటం, వ్యాపారం చేసుకోవటం. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. 3 కుటుంబాలా? 3 కుటుంబాలు అయ్యి ఆ, 3 కుటుంబాలు అయిపోయినాయి. ఆ, అన్ని చెరువు కొట్టుకొని పోయి ఆ. చేసేదేమో మీరు అనుకున్నారా ఇట్లా జరుగుతది? అనుకో ఈ వర్షాలు అయితే తుఫాన్ ఉంది మరి ఇట్లా జరుగుతుంది. అనుకోలే. అది అటాటుకు వచ్చింది. నైట్ 10:30 నుంచి వచ్చేసింది. ఈయన నుంచి మొత్తం పారిపోయింది మొత్తం. ఇంక చేసేదేముందని మేము ఏడుస్తా గమ్మున ఏం చేయదు. 20 లక్షల దాకా లాస్. చెప్పారా మరి ఎవరికైనా అధికారులకు కానీ నాయకుల దృష్టికి ఏమైనా తీసుకుపోయారా? సార్ ఇట్లా మాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందని. ఎవరు అలా రిపోర్ట్ టీవీ నైన్లకి వీళ్ళు మీరు అందరూ చెప్తున్నారు కదా. తెలియపరిచాం అంతే. తీసుకెళ్ళాలి. మాకేం తెలుసు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఈ రిపోర్టుల వల్ల తీసుకెళ్ళాలి. అది చెప్పండి అమ్మా ఎట్లా అంటే ఆ రోజు మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? ఎక్కడే ఉన్నాము మేడం. నైట్ అంతా ఏడే ఉన్నాము మేము ముగ్గురు ఇళ్ళలో. ఆ నైట్ రాదనుకున్నాం వాన మేము. ఇంకా అప్పటికి మేము వాన వస్తుంటే ఆ పక్కకి ఈ పక్క పరిగెత్తుకొని ఆ కట్టలు వేసుకొని ఈ కట్టలు వేసుకొని కాపాడదాం అనుకున్నాము. ఈ 1 గంట 2 గంటలు వర్షంలో తడిసేలేకే చలి పుట్టి బాగా మాకు వణుకొచ్చేసింది. ఇంకెక్కువ అయిపోయేలేక ఇంకా కొట్టుకొని వెళ్ళిపోయినాయి సార్ అన్నీ. మేము ఇంకేం చేయలేకపోతాం నైటు. మా 3 కుటుంబాలు 30,000 పిల్లలు తెచ్చుకున్నాము. నా పేరు పేరం దేవరకొండ విజయమ్మ, రామకృష్ణ, బాబు. మేము ముగ్గురు ఉన్నాము సార్. మాకేదో గవర్నమెంట్ సాయం చేయాలి సార్. ఈ నష్టపరిహారం. అకస్మాత్తుగా వచ్చిన వరద వల్ల తీరని నష్టం వాటిల్లింది ఆ కుటుంబాలకు. 3 కుటుంబాల జీవనాధారం అయితే ఈ బాతుల పెంపకమే. వాళ్ళ ఆధారం అంతా ఈరోజు చాలా నష్టం వాటిల్లింది. మా ఆధారం ముందుగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. 20,000 బాతులకు దాదాపుగా బాతు పిల్లలకి 5,000 వరకు మిగిలిన 25,000 వరకు మొత్తం వాటర్లో కొట్టుకుపోయాయి అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు ఈ వరద ఎట్లా ఉంటుందో. ఈ వరద దాటికి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఆ ఫ్లడ్ ఎంత వేగంగా వచ్చిందో. మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం గడ్డితో సహా మొత్తం అంతా మునిగిపోయినటువంటి క్రమం చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ తుఫాన్ ప్రభావం అట్లాంటిది. మరి వీళ్ళంతా ఇక్కడ నుంచి ఈ బాతు పిల్లల కోసం సపరేట్గా ఏడ్చినటువంటి గుడారాన్ని మనం చూడొచ్చు. ఈ గుడారం అంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, చెల్లాచెదురుగా మారాయి. ఆ చిన్న చిన్న పిల్లలు సైతం ఆర్తనాదాలు ఇప్పటికీ సైతం వినిపిస్తున్నాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇదంతా ఒక షెడ్ నిర్మాణం చేసి దీనికి ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా కవర్ చేస్తూ పైన టార్పాలిన్ కవర్లని కప్పుతూ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి ప్రమాదం జరగడం, ఇట్లాంటి వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వాటర్ రావడము తమ కుటుంబాలని రోడ్డు మీద పడేసాయని చెప్పి ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నటువంటి క్రమంగా చెప్పుకోవచ్చు. ఎవరైనా కుటుంబం ఏదైనా పోషణ ఏదైనా ఆధారం ఒక వృత్తి వల్ల ఉంటుంది. ఆ వృత్తే వాళ్ళకి అన్నం పెడుతుందని చెప్తున్నారు. మరి అట్లాంటిది తామకు ఈ ప్రస్తుతం అయితే ఏం చేయలేని పరిస్థితి, ఎలా ముందుకెళ్లాలో అర్థం కావట్లేదని చెప్పి వాపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు చెల్లాచెదరగా పడి ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన అన్నీ ఇక్కడ వాళ్ళ కుటుంబం ఏదైతే జీవనాధారం పొందుందో వాళ్ళు బ్రతకాలంటే ఫుడ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు. అదంతా కూడా తీరా మొత్తం ఎక్కడెక్కడ చిందరవందరగా పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఏందమ్మా అసలు ఎట్లా ఆ రోజు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ పిల్లలు మరి మొత్తం ఇట్లా ఇంత ఘోరంగా నష్టం వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? మేము ఎప్పుడు అనుకోలేదు సార్. ఇట్లా ఎప్పుడు జరగలేదు. ఈసారి వరద వచ్చి నైట్కి నైట్ రావటాన మేము ఏం చేయలేకపోయాము. ఆ చలిలో వణుకుతో అవి కూడా కొంచెం నీళ్ళు పడ్డా పనికి రావు. అది వాటిచ్చిగా నడుస్తూ ఉంటే ఏం లేదు. వర్షాకాలంలో తడవటాన ఇంకా అవి చనిపోవటం జరిగి కొట్టుకొని వెళ్ళిపోయాయన్నీ. మీరు ఇక్కడే ఉన్నారా? బరిగొడ్లే ఏమీ ఉండలేకుండా తన్నుకొని వెళ్ళిపోతున్నాయి. అవి పక్షులు ఏముంటాయి
అందరు ఇక్కడే ఉన్నారా? అందరం ఇక్కడే ఉన్నాం. ఏమన్నా అంటే కాపాడే ప్రయత్నం కూడా చేసి ఏమి లేదు సార్, అన్నీ అవి కొట్టుకొని పోవటాను, వాటిచ్చిగా అవి వెళ్ళిపోయినాయి, మళ్ళీ రిటర్న్ తిరుక్కొని రావటం అట్లా. ఇంకా అన్నీ ఒక 2000 3000 మిగిలినాయి అంతే సార్. 3 ఇళ్ళ మీద కూడా అవే. ఎంత ఉందమ్మా పిల్లలు మీకు? నాకు 3 పిల్లలు సార్. ఏం చేస్తారు? చదువుకున్నారు, చిన్నపిల్లలే సార్. అంటే ఎట్లా మీ జీవనాధారం అంతా మంతం ఇదే సార్, ఇంకా ఏ పని నేను చేసుకోను, ఇంకా ఇదే పని మాకు అంతే. మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు పిల్లలని కొన్ని ఉన్నాయి, మరి ఎట్లా చేస్తారు మరి? ఇంకేం చేయలేము సార్, మనం ఇంకా అన్నీ ఒకరికి అప్పచెప్పుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వేసుకోవాలి, తప్పదు సార్ మాకు, ఇంకే భక్తి లేదు. అప్పులు ఉంటే అప్పుల కోసమనే వచ్చాము, ఆ అప్పులకి ఎక్కువ అయినాయి అప్పులు, ఇంకంతే. ఏందమ్మా అంటే ఇప్పుడు మీకు ఎవరు దాతలు ముందుకు రావడమా, లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని ఏం చెప్తారా సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం సాయం చేయాలని అనుకుంటున్నాం సార్, ఇంకేం లేదు. సో మొత్తానికి ప్రభుత్వం అయితే సహాయం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం ఎంత పెద్ద ప్రవాహం వచ్చిందంటే ఈ ప్రవాహానికి అసలు పెద్ద పెద్ద పక్షులు కావచ్చు, జంతువులు సైతం కూడా ఇట్లాంటి ప్రవాహాన్ని పరిగెత్తుతాయి. మరి చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాటిని పరిగెత్తే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు కాపాడే ప్రయత్నం ఎంతో చేశారట. అయినప్పటికీ ఆ పక్షులు మొత్తం నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూసాము. గతంలో ఎప్పుడు మేము ఇట్లాంటి పరిస్థితిని చూడలేదు. గత 10 సంవత్సరాలుగా మేము ఇట్లాంటి మొత్తం బాతుల్ని పెంపకం చేస్తున్నాం, కానీ ఏ రోజు ఇలా జరగలేదు. ఈరోజు ఇట్లా జరగడం తమ కుటుంబాన్ని సైతం కలిసివేసిందని చెప్పేసి వాళ్ళ ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి, మాకు వెనుక ముందు ఏ సపోర్ట్ లేదు, జీవనాధారం అంతా ఇదే ఉంది, మా బతుకులు మా పిల్లలంతా రోడ్డు మీద పడుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి మౌంతా తుఫాన్ దాటికి అని చెప్పి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కావచ్చు, అధికారులు ఇప్పటికే అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు. మేము ఎవరికి కన్సల్ట్ కావాలో తెలియని పరిస్థితి, మీడియాని ఆశ్రయించాము. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీడియానే వారధిగా నిలుస్తుంది అన్ని విషయాలు బయట ప్రపంచానికి తెలియడానికి. ఇట్లాంటి క్రమంలో మిమ్మల్ని ఆశ్రయించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తమను ఆదుకుంటే తమ భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే అంధకారంలోకి వెళ్తుందని చెప్పి కరాఖండిగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంగా చెప్పొచ్చు. జరిగిన సంఘటన చాలా దారుణం. దీనికి సంబంధించి వెటర్నరీ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలన చేస్తున్నారు. వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పిస్తే కానీ వాళ్ళ కుటుంబాలు బాగుపడనే విషయం అందరికీ తెలిసిందే. మాట్లాడదాం ఒకసారి, ఎట్లా అసలు ఈ జరిగిన విషయం మీకు తెలిసి వచ్చారు, మరి ఎట్లా ఉంది మీ ఇదంతా రాసుకెళ్ళడము ఎట్లా చేస్తున్నారు? ఇది చాలా బాధాకరం అండి. వీళ్ళు మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికున్నారు, ఒక 2 కిలోమీటర్స్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నారు. వీళ్ళు మైగ్రేషన్ అయ్యి వచ్చారండి, చేమకుర్తి వీళ్ళదైతే. వీళ్ళు మొత్తం చెప్తున్నారు బర్డ్స్ ఇన్ అని, కానీ మనకి ఫిజికల్గా చనిపోయిన బర్డ్స్ ప్రకారం మనం కౌంట్ తీసుకొని ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చున్నాము. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ జేడీ గారికి సబ్మిట్ చేస్తున్నాము. ఇక ఉన్న బర్డ్స్ని కూడా వాటికి కొంచెం మల్టీవిటమిన్స్, లివర్ టానిక్స్ అవి సప్లై చేసి వాటిని సేవ్ చేసుకోమని చెప్తున్నాము. మేము వీలైనంత వరకు వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చేటట్టు చూస్తామండి. ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాము లాస్ ఎంత అనేది. ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేస్తున్నాము, అలానే జేడీ గారికి కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఎట్లా ఉంటుంది మరి వీళ్ళ నష్టపరిహారం? అయితే పాపం అంటే మానవతా దృక్పథంతో చూస్తే పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఒక కుటుంబానికి ఏదైతే ఆసరా ఉందో ఆసరా అంతా దీనిపైన డిపెండ్ అయి ఉంటారు. అట్లాంటి జీవనం ఇప్పుడు కోల్పోయారు. అంటే మీ అధికారులుగా మీరు ఎట్లాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగిపోతుందని అనుకుంటున్నారు? జనరల్గా అయితే ఇట్లాంటి సందర్భం జరిగినప్పుడు మా పాత్ర ఎంతవరకు ఉంటుందని అంటే, వచ్చి చనిపోయినటువంటి బర్డ్స్ని మేము చూసి పంచనామా చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి వీలైనంత వరకు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మా అబ్జర్వేషన్ ప్రకారం రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మా వంతు సహకారం పశుసంవర్ధక శాఖ తరపున మేము వీరికి సాయం అందే వరకు మేము ప్రయత్నిస్తామని మీకు తెలియపరుస్తున్నాం. కానీ విషయం అనేటువంటిది మాత్రం చాలా బాధాకరం. వీళ్ళు లో లయింగ్ ఏరియాలో ఉండడం, లోపలికి ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. కొంచెం అప్లాండ్ కొంచెం ఎత్తులో ఉన్నట్టయితే ఈ సమస్య జరగకుండా ఉండేది. దట్టు వీళ్ళు లోపలికి ఉన్నారు, ఎవరికి కనపడే విధంగా కూడా లేరనమాట. అందువల్ల పాపం వీళ్ళు నష్టపోవడం జరిగింది. మేము నివేదిక పంపించడం జరిగింది సంతనూతలపాడు మండలం తరపున. ఖచ్చితంగా కూడా మేము రైతులకు సాయం అందే విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే మొత్తం ఇదంతా జరగడము అంటే వేల సంఖ్యలో చనిపోయాయని చెప్పేసి ఒక బాధ. అంటే మీరు ఎంత మొత్తం టీం అంతా వచ్చి ఇక్కడ చూసారా?
చూసామండి, చూసాము. ఆల్రెడీ నిన్న సాయంత్రం వరకు ఉన్నారు ఇక్కడే మా స్టాఫ్. దట్టు ఈరోజు కూడా వచ్చారు. మేము కూడా అందరం పంచనామా చేస్తాము. చూసి మాకేంటంటే ఫిజికల్గా ఎన్ని ఉన్నాయో అంతవరకు మనం చెప్తాం. ఎందుకనంటే డెడ్ బాడీస్ ఎన్ని ఉన్నాయి అనేది సుమారుగా ఇవ్వగలుగుతాము. ఫ్లష్ అవుట్ అయినాయి, వెళ్ళిపోయినాయి, మన కంటికి కనపడినాయి మనము ఇవ్వలేం. కాబట్టి ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి అనేది చూసుకొని సుమారుగా ఒక అంచనాకి పంపిస్తాం. అది అంటే వీళ్ళకి అన్ని నివేదిక వెళ్ళిన తర్వాత వీళ్ళకు ఎప్పటివరకు అంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందండి. ఆ బడ్జెట్ వాటి ప్రకారం కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని చేస్తారు. ఈ మొత్తానికి సంతనూతలపాడు చెరువులు 2 ఉంటాయి, ఎగువన దిగువన 2 చెరువులు ఉండడం వల్ల ఆ ఫ్లడ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉండే కాబట్టి ఆ ఫ్లడ్ వచ్చిన రాత్రి ఏం చేయాలో తెలియక వాళ్ళకు మొత్తం చాలా మట్టుకు వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం అయితే చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని కాపాడలేకపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చి ఊర్లలో తీసుకొచ్చి ఎక్కడైనా ఉందామంటే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే పెద్ద ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఊరి దగ్గర ఉండాలంటే ఆ స్మెల్ కావచ్చు, దీనికి సంబంధించి అందరు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆ రాత్రిళ్ళు ఏదో బయటపడిన తర్వాత ఏదన్నా తెల్లారుజామున ఏమైనా చేద్దామనేసరికంటే జరగరాని నష్టం అయితే జరిగిపోయినట్టు వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి.